హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా మిద్దె తోటలో ఉన్న పాలకూర మొక్కలను చూపించబోతున్నానండి. చాలా మొక్కలు వేసాము పాలకూర మొక్కలు. చూడండి, ఇది ఒక మొక్క. పాలకూర మనకి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాలకూరతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం బయట నుంచి కొనుక్కోకుండా హ్యాపీగా మనం ఈ విధంగా మనం ఇంట్లోనే పాలకూరని పెంచుకొని మనం తీసుకోవచ్చు. పాలకూర పప్పు, పాలకూరతో మనము కూర చేస్తాము, చాలా డిషెస్ చేస్తాము పాలకూరతో. పాలకూర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా, మనం బయట పాలకూర దొరుకుతుంది, కాకపోతే కెమికల్స్ వాడతారు కాబట్టి మనము ఈ విధంగా మనం ఇంట్లోనే మనం పాలకూరని పెంచుకొని మనం తీసుకుంటే చాలా మంచిదండి. చూడండి, మేము మా గార్డెన్లో చాలా పాలకూర మొక్కలను వేసాము. ఇది ఒక పాలకూర మొక్క. చూడండి ఎన్ని వచ్చినాయో, చూడండి చాలా బాగా వచ్చినాయి. మనం ఇలా ఈ విధంగా ఇంట్లోనే మనం పాలకూరని, ఏ వెజిటేబుల్స్ అయినా లీఫీ వెజిటేబుల్స్ని, ఆకుకూరలను మనం ఈ విధంగా ఇంట్లోనే మనం పెంచుకుంటే బయట కొనే పని లేకుండా, బయట కెమికల్స్ మనం ఎంత కొన్నా కానీ బయట కెమికల్స్ అనేది వస్తాయి. కాబట్టి మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా హ్యాపీగా ఆర్గానిక్గా మనం ఈ విధంగా ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు అండి. ఏమైనా ఆకుకూరలు, పాలకూరని కాదు, తోటకూర, గోంగూర, చుక్కకూర, ఇలా అన్ని ఆకుకూరలు మనం ఇంట్లోనే పెంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది రెండోదండి. చూడండి, ఇలా మేము చాలా చెట్లు వేసాము. ఇప్పుడు ఓన్లీ పాలకూర మాత్రమే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియోలో గోంగూర చూపించాను. గోంగూర చెట్లు ఉన్నాయి, పాలకూర చెట్లు, మరలా తోటకూర, చుక్కకూర, ఇలా చాలా వేసామండి. ఈ పాలకూర బాగా ఎక్కువగా వేసాము. చూడండి, ఇది మూడోది. ఈ రెండు చూడండి మరి పక్క పక్కనే. ఇప్పటికి మూడు టబ్బుల్లో వేసాము. ఇది 4వ టబ్లో. చూడండి, దీంట్లో ఆల్రెడీ చూడండి తోటకూర కూడా ఉంది. చూడండి, రెండు ఉన్నాయి, పాలకూర, తోటకూర రెండు ఉన్నాయి. తోటకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు ఏవైనా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా, మీకు తక్కువ ప్లేస్ ఉన్నా కానీ ఇలా చిన్న చిన్న టబ్బుల్లో ఆకుకూరలను ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. కెమికల్స్ లేకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే ఆకుకూరలను పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పెద్ద టబ్బులు అయితే మనకి చాలా బాగా వస్తుంది, ఎక్కువ వస్తుంది ఆకుకూరలు ఏ అయినా కానీ. చూడండి, ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం పాలకూరని. మనకి కావాల్సినంత కోసుకోవచ్చు. మనకి అవసరం అంటే మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఏ రోజుకి ఆ రోజు మనం ఫ్రెష్గా తెంపుకోవచ్చు ఆకుకూరని. ఇప్పుడు నేను కొంచెం తెంపుతున్నాను. చూడండి, నాకు అవసరమైనంత మాత్రమే తెంపుతున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం మాత్రమే తెంపానండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.